అసలు మన భారతదేశంలో విద్యను ఒక రకంగానే చూపిస్తున్నారు. 10th క్లాస్ వరకు బట్టి పట్టడం, క్వశ్చన్కి ఆన్సర్ చదవటం, వాడికి అర్థం కాకపోతే దాన్ని 10 సార్లు వాడు కింద మీద పడి చదవటం, ఇంకా అర్థం కాకపోతే వాడు బడికి స్కూల్కి డుమ్మా కొట్టడం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణాలు ఏంటో చెప్పండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్కూల్లో ఆ క్లాస్ టీచర్ వస్తుంది, ఈ టీచర్లు వస్తారు, ఆ టీచర్లు వస్తారు, మ్యాథ్స్ అంటారు, సైన్స్ అంటారు, సోషల్ అంటారు, రకరకాల సబ్జెక్టులు ఉన్నాయి మన దగ్గర. ఈ రకరకాల సబ్జెక్టుల్లో పిల్లలకు ఏది ఇంట్రెస్టో అది చదువుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ లేని దాన్ని, దానికి సరిగ్గా టచ్అప్ లేని దాన్ని వదిలేస్తుంటారు, అక్కడ ఫెయిల్ అవుతుంటారు. పిల్లల భవిష్యత్తుకి టెక్నికల్ అనేటటువంటిది ఇంపార్టెంట్. పక్కనే టెక్నికల్ క్లాసెస్ ఉండాలి. అవి 8th క్లాస్ నుంచి మొదలు పెడితే బాగుంటుంది. మరి 10th పాస్ అయిన తర్వాత ఐటీఐ, ఈటీఐ అని చెప్పి కాకుండా 8th క్లాస్ నుంచి ఆ స్కూల్ పక్కనే టెక్నికల్ క్లాసెస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్లో ఎన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయి, ఏ విధంగా ఫ్యాన్ని ఫిట్ చేయాలి అనేటటువంటి 8th నుండే ఉండాలి. ఇలా చిన్న చిన్న మిషనరీస్ని వాళ్లకు అట్రాక్టివ్గా చూపిస్తుంటే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది. రేపటి రోజున గవర్నమెంట్ జాబుల మీద ఆధారపడకుండా స్వయం కృషితోటి వాళ్ళు నిలబడవచ్చు. కానీ ఈ కాలేజీలు కానీ, ఈ స్కూల్స్ కానీ ఇట్లాంటివి ఆలోచించట్లేదు. క్యాష్, క్లాసు, డబ్బు, వ్యాపారం, సంపాదన, ఇవన్నీ ఎవరు చేస్తాడు? డబ్బున్నోడే చేస్తాడు. ఇక్కడ డబ్బు లేక బాధపడుతుంటారు, డబ్బు ఉన్నవాడు ఆ విధంగా గుంజుతూ ఉంటాడు. ఈ వ్యాపారాలకే మొగ్గు చూపుతున్నారు. కానీ జనాభా గవర్నమెంటు జాబుల మీద ఆధారపడకుండా టెక్నికల్గా ఆధారపడాలి అనేటటువంటి ధ్యాస లేదు. డబ్బు వ్యాపారం గురించి అవి ఆలోచించట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.